బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా అధికార పార్టీ వైపు వెళ్లిపోవడంతో హైకమాండ్ కినుక. ఇటు సిఎల్పి నేత పార్టీ అధ్యక్షుడిని ఢిల్లీ పిలిపించి సీరియస్ గానే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. జానారెడ్డి తీవ్ర అసంతృప్తి, నిస్సహాయత వ్యక్తం చేశారన్న ప్రెస్ మీట్ లో సిఎల్పితో సహా అన్ని పదవులు వదులుకుని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు నిద్రపోను, భగ్న హృదయురాలైన సోనియా గాంధీకి తెలంగాణలో మళ్లీ అధికారం ఇచ్చే వరకు పోరాడతానని ఆయన శపథం కూడా చేశారు. మరి అలాంటి పరిస్థితి ఉంటుందా? మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి, కొనిపారేస్తున్నారు అందరినీ, ఎవరిని ఆపలేని పరిస్థితి అని ఆయన కూడా ఒక నిస్సహాయత వాయిస్ వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దాదాపుగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన ప్రభుత్వ పాలన గురించి విమర్శలు చేస్తూ వచ్చారు, అనేక కామెంట్స్ చేశారు. ఆయన మీద కౌంటర్ కామెంట్స్ కూడా మంత్రులు, తెలుగుదేశం నాయకులు కూడా చేశారు. ఈ అంశాల మీద వాళ్ళ లైవ్ షోలో మనతో మాట్లాడదాం. మనతో జాయిన్ అవుతున్నారు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. అలాగే కరణం ధర్మశ్రీ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. అలాగే మనకి ఫోన్ లైన్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. రాజేంద్ర ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. నరసింహరావు గారు, జానారెడ్డి గారి వ్యాఖ్యలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు రెండూ చూస్తే అంటే రెండూ దాదాపుగా హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నట్టే ఉన్నాయి. అయితే జానారెడ్డి ఆయన మరి అక్కడ ఏమన్నారో మనకు తెలియదు, కానీ చాలా బాధపడినట్టే కనిపించింది ప్రెస్ మీట్ లో చూస్తే. ఇంకా ఒక సవాల్ కూడా విసిరారు ఆయన మొదటి నుంచి. ఏంటంటే సిఎల్పి వదిలేస్తా, కావాలంటే మీరు ఎవరొకరు తీసుకోండి, నాకేం పదవులు ముఖ్యం కాదు, ముఖ్యమంత్రి పదవి వదిలేసుకున్నాను ఉద్యమ సమయంలో, ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత ఇవాళ శపథం చేయడం ఇదేమన్నా పనికొస్తుందా? ఏమన్నా ఆగుతారా కార్యకర్తలు? ఏమన్నా ఆయన మాట వినే అవకాశం ఉంటుందా? అలా కాంగ్రెస్ నుంచి అంతా వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్ నుంచి అంతా ఖాళీ అయిపోయి టీఆర్ఎస్ కలుస్తున్నారు, ఎందుకు విచారిస్తున్నారు, ఎందుకు వీళ్ళు వేదం చెప్తున్నారు, అసలు నాకైతే అర్థం కావట్లా. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా, రెండు పార్టీలు విలీనం అయిపోతున్నాయి, కాంగ్రెస్ వెళ్ళి దాంట్లో కలుస్తుంది. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? రెండు తేడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ విలీనం చేస్తారు, అవును విలీనం చేస్తున్నారు, వాళ్ళ కాంగ్రెస్ విలీనం అవుతుంది. రెండు పార్టీలు కలిసిపోతున్నాయి, రెండు విలీనం అవుతున్నాయి. రెండు విలీనానికి సిద్ధంగా ఉన్న పార్టీలు, రెండింటికి సిద్ధాంత విభేదాలు ఏమీ లేవు, రెండింటికి ఇంకా ఎందులోనూ తేడా లేదు. అయినప్పుడు ఇది వెళ్ళి టీఆర్ఎస్ కలిస్తే వీళ్ళకి అభ్యంతరం ఎందుకు, వీళ్ళకి వేదన ఎందుకు? అంటే వీళ్ళు పెత్తనం లేదనా? అక్కడ కేసీఆర్ ఒకళ్ళు ఉన్నారు, లేకపోతే మేము పెత్తనం చేసేవాళ్ళమనా? దానికోసం వేదన చెందుతున్నారు. దేనికి? అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి మొత్తం కాంగ్రెస్ లో కలిసిపోతే ఓకేనా? కాంగ్రెస్ వీళ్ళు దాంట్లో కలిస్తే ఓకే కదా? ఎలా అది? దేని ప్రకారం వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ రెండు విలీనం అయిపోతున్నాయి, పైగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంతరించిపోతుంది. అంతరించిపోతాడు మిగతా ఎక్కడ కొన్ని రాష్ట్రాలు మిణుకుమంట ఉంటే అది కూడా నిలకడగా ఉంటుందని నమ్మకం లేదు. అందువలన కాంగ్రెస్ పార్టీ దాంట్లో విలీనమైన, అది దీంట్లో విలీనమైన తేడా ఏమన్నా ఉందా? ఏం తేడా లేనప్పుడు వీళ్ళు ఎందుకు వేదన చెందుతున్నారు? కాంగ్రెస్ పార్టీ దాదాపు విలీనం చేసేయండి మీరు, లేదా మీకు విలీనం ఇష్టం లేదు టీఆర్ఎస్ తో, మీరు బయటకు వచ్చి ఇంకో పార్టీ పెట్టుకోండి, తెలంగాణ పార్టీ ఇంకోటి పెట్టుకోండి. లోకల్ పార్టీస్ తప్ప జాతీయ పార్టీ శాఖ అంతరించిపోయింది దేశవ్యాప్తంగా. అందువల్ల మీరు ఆ విషయం గమనించుకోకుండా అనధికార విలీనం జరిగిపోతుంది కదా. శ్రవణ్ గారు నరసింహారావు గారు నాకు తెలిసినంత వరకు జాతీయతావాది, ఇప్పుడు ఆయన ప్రాంతీయవాదిగా తయారైనారు. జాతీయవాద పార్టీలు అవసరం లేదు, ప్రాంతీయవాద పార్టీలు కావాలంటే మరి మార్పు మాత్రం ఆశ్చర్యం కలిగించే పక్షం. రెండోది ఏంటంటే టిఆర్ఎస్ సిద్ధాంతం ఇవాళ ఒక ఆధిపత్య సిద్ధాంతం, టిఆర్ఎస్ సిద్ధాంతం ఇవాళ ఒక నియంతృత్వ సిద్ధాంతం, టిఆర్ఎస్ సిద్ధాంతం ఇక దోపిడీ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలా, రాజ్యాంగానికి గౌరవం ఉండేటువంటి ఒక వాతావరణం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే సిద్ధాంతం, వాళ్ళు మెర్జ్ అయిపోతే మంచిది అనేటువంటిది అసంబద్ధమైనటువంటి ఒక వాదన. అది దానికి అది దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. రెండో విషయం ఏంటంటే, శ్రవణ్ గారు మీరు టీఆర్ఎస్ విలీనం చేసుకుందాం అనుకున్నారా లేదా? ఎన్నికల ముందు విలీనం చేసుకోవస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? వాళ్ళ విలీనం జరుగుతుంది, ఇంకా మీకు అభ్యంతరం ఏంటి? అసలు ఎవరికైనా అభ్యంతరం ఏముండాలి? రెండు పార్టీలు విలీనం అయిపోతే అభ్యంతరం ఏముంది? అదే అంటున్నాను, వాదానికి ఇంకో ప్రతివాదం ఉంటుంది, కానీ వితండవాదానికి ప్రతివితండవాదం ఉంటుంది. వితండవాదం ఎలా అవుతుందండి? విలీనం చేసుకుందాం అంటే వితండవాదమా? మీరు విలీనం చేసుకుందామని కోరారా లేదా? టీఆర్ఎస్ మొత్తాన్ని మీరు కలుపుకుంటా ఉన్నారా లేదా? వాళ్ళ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోతున్నాయి, రెండు పార్టీలు విలీనం అవుతున్నాయి. విలీనం అవుతుంటే దాంట్లో అభ్యంతరం ఏంటి అసలు? నేనేమో ఫోన్ లో బయట ఉన్నా, మీరేమో స్టూడియోలో ఉన్నారు. రుచి గారు సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసిన సారీ, కానీ శ్రవణ్ గారు వారు చెప్పిన మాటే రెండోసారి చెప్పినారు. నన్ను నా నోట్లో నుంచి మాట కూడా రానియట్లేదు. చెప్పండి శ్రవణ్ గారు చెప్పండి.
అంటే ఏం జరగబోతోంది మరి? నిజంగానే పదవులు వదిలేసి పార్టీ బలోపేతం కోసం జానారెడ్డి కృషి చేయబోతున్నారా? దానికి పార్టీ నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? మరో ఉత్తమేమో కొనేస్తున్నారు, మరి ఏం చేయలేని పరిస్థితి, అంటే దాదాపు ఆపలేమో అన్న వాయిస్ ఆయన వినిపించారు. ఏం జరిగే అవకాశం ఉంది? ఏం ఆపలేమని అనలేదు. ఇవాళ అన్ఫార్చునేట్లీ ఏంటంటే రాజకీయాలన్నీ కూడా ఒక వ్యాపార దృక్కోణంతో నడుస్తున్న ఒక పరిస్థితి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత కమ్యూనిస్ట్ పార్టీలు, క్యాడర్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ ఫార్మిడబిలిటీ ఉన్నటువంటి ఒక పార్టీ అని సిపిఐ నుంచి కూడా కొనుక్కున్న పరిస్థితి కనబడతా ఉంటే, రవీంద్ర కుమార్ కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్ టైంలో ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఉన్నట్టు వ్యక్తి ఇప్పటి టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులుగా పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే మొత్తం రాజకీయాన్ని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాజకీయం అంటే ఒక వ్యాపారం, నీచమైనటువంటి వ్యాపారం అనేటువంటి కమర్షియల్ ఎంటర్ప్రైజ్ గా ఈరోజు నడుస్తున్న పరిస్థితి. రెండవది, ఇష్టారాజ్యంగా కాంట్రాక్టుల పేరు మీద అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సొమ్ములు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తయారు చేస్తుంది. ఆ సొమ్మును అడ్డం పెట్టుకొని ఈరోజు చేపలకు ఎరలేసినట్టుగా ఆ డబ్బును, ఆ కాంట్రాక్టులను ఎరలుగా పెట్టి వేసి చేపలను పట్టుకున్నట్టుగా పట్టుకొచ్చి తీసుకొచ్చుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కలుపుకుంటా ఉన్నారు. అంటే ఆయన ఒక విషయం, ఆయన ఇవాళ రాజకీయ జూదం ఆడుతా ఉన్నారు. ఏంటి జూదం ఏంటంటే పట్ట మీద పట్ట, అంటే మనం పేట ఆడుతున్నప్పుడు ఒక పెద్ద కార్డు కూడా ఒక ముక్క పడితే ఇంకొక పెద్ద ముక్క వేసినట్టుగా ఇవాళ మొత్తం 123 జీవో ద్వారా దాదాపు 1,00,00,000 మంది యొక్క జీవితాలను ఛిద్రం చేస్తూ ఈరోజు గుంపు గురి చేస్తూ వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద తీసుకొస్తున్న తరుణంలో విపరీతంగా ప్రభుత్వం ఆ జీవో ద్వారా గతంలో మేరిచిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం అని చెప్తుంది కదా. గతంలో 1,80,000 ఇస్తే 6 లక్షలు 7 లక్షలు అని చెప్తుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, లేకపోతే ఇంకో పార్టీ ఏం చెప్పిందని కాదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ మీడియా హౌసెస్ ను కూడా మ్యానిపులేట్ చేస్తూ ఆ రెండిట్లో ఉన్నటువంటి అంతరాలను బయటికి రానియకుండా ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఆ అంతరాలను బయటకు రావడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంది, ప్రజలు చేతనం చేయడం కోసం. మన కోదండరామ్ గారు కూడా అదే మాట మాట్లాడారు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తా ఉంది ప్రజలను అని చెప్పని ఎక్కడ ఉద్యమిస్తారు అనుకున్న మళ్ళీ గుత్త సుఖేందర్ రెడ్డినో లేకపోతే వివేక్ గారినో ఇంకోళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టి ఇలా చూసినా మేము మంచి పని చేస్తున్నాం కాబట్టి మా దగ్గర జాయిన్ అవుతున్నారు అని చెప్పని ఇట్లా ఒక భ్రాంతి కలిగించేటువంటి, ఒక పొలిటికల్ క్యామప్లేజ్ కలిగించేటువంటి నీచమైన రాజకీయాలకి హైకమాండ్ చాలా సీరియస్ అయిందా? అంటే ఇద్దరు సీనియర్ నాయకులు ఉండి, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేత జిల్లా నుంచే వలసలు, గెలిచిన ఎంపీలు ఇద్దరైతే అందులో ఒక ఎంపీ వెళ్ళిపోవడం, ఇంక వరుసగా సీనియర్ నాయకులు వెళ్ళిపోవడంతో పార్టీ పూర్తిగా అసంతృప్తి, కోపం వ్యక్తం చేసింది ఆ నాయకుల మీద. అందుకే ఇంత జానారెడ్డి గారు ఇంతలా మాట్లాడడానికి కారణమా? ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో నుండి లాస్ట్ మూమెంట్ లో వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు, 2 సార్లు ఎంపైనారు. టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, వాళ్ళిద్దరికి పాత మిత్రత్వం ఉన్నది కాబట్టి ఆయన సులువుగా తీసుకోవచ్చు. అయితే హైకమాండ్ నేచురల్ గా కూడా కన్సర్న్ ఉన్నది. ఎందుకు ఇట్లా పోతున్నది? తెలంగాణ ఇచ్చినాం కదా, తెలంగాణ మీరు కోరితేనే తెలంగాణ ఇచ్చినాము, తెలంగాణ నాయకులందరూ కోరితేనే తెలంగాణ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవాళ మీరు వేలత్వం తోటి ధైర్యం లేకుండా పార్టీని నిలుపుకోవాలన్న కనీస ఇంగితం లేకుండా ఎందుకు వస్తున్నారు అని చెప్పి తప్పనిసరిగా అడుగుతా ఉంది. కాకపోతే ఇవాళ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి, మీ ద్వారా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక విషయం ఆలోచిస్తా ఉన్నారు. ఏంటంటే లీడర్లు అయినా క్యాడర్ అనేటువంటిది చాలా బలంగా ఉన్నటువంటి ఒక పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బలమైన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఒకళ్ళిద్దరు పై లేయర్ లో ఉన్న వాళ్ళు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. సో ఇవాళ సమన్వయ కమిటీ కూడా భేటీ కాబోతోంది, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఇవాళ సమన్వయ కమిటీ భేటీ జరగబోతోంది కదా, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఒకటి, తప్పనిసరిగా ఎవరు పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నష్టపోదు. రెండవది, సెకండ్ ర్యాంక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు పెట్టి పార్టీని యుద్ధోన్ముఖంగా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా బలంగా టీఆర్ఎస్ పార్టీ అనుకుంటుండొచ్చు, ఒక గుత్తా సుఖేందర్ రెడ్డినో ఒక వివేక్ గారినో ఇంకోటి తీసుకుపోయినంత మాత్రాన పార్టీ బలహీనపడుతుంది. ఇక మేము మొత్తమే నేతృత్వం నడుపుకోవచ్చు అనుకుంటున్నారేమో కానీ ఎక్కడెక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడనే తిరుగుబాటు నడుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకత్వం అంతా కూడా ఇంకా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ అతి పెద్ద ఎత్తున ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక, అనైతిక, అన్యాయమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇంకా పెద్ద పోరాటం జరగబోతుంది. చూద్దాం డెవలప్మెంట్స్, మిగతా వాళ్ళు ఆగుతారా, ఉంటారా, వెళ్ళిపోతారా, బలపడుతుందనే చూద్దాం. ఎవరు పోయినా కానీ క్యాడర్ అనేటువంటిది బలంగా ఉంది. ఆ కార్యకర్తలే తప్పనిసరిగా ముందుకొచ్చి పార్టీని కాపాడుకుంటారు, ప్రజల్ని కాపాడుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న, దోపిడీ విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా
వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. రైట్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ. ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చింది. ఒక చిన్న విషయం ప్రస్తావించాలి. వాళ్ళ గనక రెండు పార్టీలు విలీనం అయి ఉండే హైపోథెటికల్ సిచ్యువేషన్, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇలాగే బిహేవ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళంతా సమర్థించేవాళ్ళు. బ్రహ్మాండం చేస్తున్నాడు, మిగతా పార్టీలన్నీ కూడా లేకుండా పోతున్నాయి, కాంగ్రెస్ బలోపేతం అయిపోతాను. ఉంటే పేరు మార్పేగా. ఇప్పుడు రెండు పార్టీలు విలీనం అవుతాయి, సిద్ధాంతపరంగా మాకు విభేదాలు లేవని చెప్పారుగా. మీది ప్రాంతీయ పార్టీ తప్ప మాది జాతీయ భావాలు ఉన్నాయని అంటలేదుగా. అదే వితండవాదం అంటే ఇప్పుడు వాళ్ళు రెండు పార్టీలు చేస్తా ఉన్నది వితండవాదమా? రెండు పార్టీలు ఒప్పుకున్నారా లేదా విలీనం అవుతాకి? మొట్టమొదటి అంగీకరించారు వాళ్ళు. నిన్న జయరాం రమేష్ పుస్తకంలో కూడా రాశాడు ఆయన విలీనం చేస్తానని, మళ్ళీ మా మోసం చేస్తాడని. వాళ్ళు జరుగుతుంది అదే. రెండు పార్టీలు విలీనం అయితే ఇబ్బంది లేదు. కేసీఆర్ వచ్చేసి కాంగ్రెస్ చేరి ఏ పనులు చేస్తే అభ్యంతరం లేదు, కానీ తన సొంత పేరుతో చేస్తాడు కాబట్టి ఇబ్బంది. అంటే ఇది చాలా అపహాస్యంగా ఉంది. ఏది వితండవాదం వాళ్ళు తేల్చాలి. పైగా ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తాకి వాళ్ళకి అభ్యంతరం లేదు కదా. అతను కనుక విలీనం అయి ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దీంట్లో విలీనం అవుతుంది. తేడా ఏముంది? ఏ తేడా లేదు. రైట్. ఇక ఏపీ ఇష్యూకి సంబంధించి మనం డిస్కషన్ లోకి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు, విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి మీద చాలా కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే మహానాడులో కానివ్వండి, లేకపోతే తర్వాత జరిగిన నవనిర్మాణ దీక్ష మహాసంకల్ప సభలో చంద్రబాబు నాయుడు ఎలా అయితే జగన్కి సమయం కేటాయించారో దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసేసినట్టుగా అనుకోవాలా? ఎందుకంటే విస్తృత స్థాయి సమావేశం అంతా చంద్రబాబుని ఆయన పాలన తిట్టడానికి సరిపోయిందని తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు వ్యాఖ్యానించారు. అయితే ఆయన కామెంట్స్ కొన్ని తీసుకుంటే 100కి 0 మార్కులే, కనీసం 10, 20 కూడా మార్కులు ఇవ్వట్లేదు. 100కి 0 మార్కులు. ఏది ప్రజల్లో డబ్బుంటే చాలనుకుంటే పొరపాటు. 4-5 వేలు ఇచ్చినా సరే మీరు తర్వాత ఆయనంతా ఏకవచన వ్యాఖ్యలోనే వ్యాఖ్యానించారు. మీరు కొనలేరు. 600 కోట్లతో ఎమ్మెల్యేలను కొన్నా కూడా ప్రజల్లో మీరు వాళ్ళ మనసులను గెలవలేరని. ఇదంతా పాత చింతకాయ పచ్చడేనండి. ఏం చెప్పింది ఎప్పటి నుంచో చెప్పేదే మళ్ళీ అది రిపీట్ చేశాడు. అసలు ఆయన నిన్న ఎందుకు పెట్టారో సమావేశం, అసలు దిశానిర్దేశం అన్నారు, ఏదో వ్యూహ రచన అన్నారు, శ్రేణులను ఉత్సాహపరచడానికి అన్నారు. అవేమీ లేవు. టోటల్ ఎంటైర్ మీటింగ్ మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడడం తప్పితే ఓ దిశానిర్దేశం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలనే ఒక వ్యూహం వేసుకోవటం కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి వాటిలో తప్పులు ఎంచడం కానీ. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, అసలు అవ్వలేదు రైతు రుణమాఫీ అంటారు. అది ఓ పక్కంటే రైతులు రుణమాఫీతో ఎంజాయ్ చేస్తుంటే 26,000 కోట్ల రూపాయల రుణం మాఫీ చేస్తే కాబట్టి నేను దాన్ని మామూలు విడతల వారీగా ప్రవేశపెట్టడం జరిగింది. నువ్వు నిర్మాణాత్మక ప్రతిపక్షం అయితే నువ్వు అలా విడతల వారీగా పెట్టకూడదు, ఏకబిజిల్ చేయండి. విడతల వారీగా చేస్తే ఈ నష్టం ఉంది, ఏకబీజం చేస్తే ఈ లాభం ఉందని అది ప్రతిపక్షంగా నువ్వు వాస్తవంగా మాట్లాడాల్సింది. అది వదిలేసి అసలు రుణమాఫీనే జరగలేదు, రైతులకు ఉపయోగం జరగలేదంటే రుణమాఫీ ఫలాలు అందుకున్నటువంటి రైతులే నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసి 14 నుంచి 18% కడుతున్నారు. ఆ వేళ మీరు అసలు వడ్డీలు కట్టద్దు, బ్యాంకుల వాళ్ళు వచ్చిన తలుపులు వేసేయండి అని చెప్పిన పాపానికి ఇవాళ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి మళ్ళీ అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన మరి అది హైపోథెటికల్ గా ఏమంటారు, నరసింహారావు గారు ఇంకా బాగా విశ్లేషిస్తారు. ఆయన లేని సమస్యలు ఉండ విధంగా ఊహించుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఆ రకమైనటువంటి ఏంటో ఆ కాంప్లెక్స్ లోకి వచ్చేసారు ఆయన. వాస్తవానికి వడ్డీతో సహా, అపరాధ వడ్డీతో సహా మా రాష్ట్ర ప్రభుత్వం కడతానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతులు ఎవరిలో కూడా అసలు వడ్డీ కూడా కట్టనవసరం లేదని చాలా క్లారిటీతో చెప్పడం జరిగింది. ఈయన ఏంటో ఊహించుకుంటారు, ఏదో జరుగుతుంది అంటారు. అవన్నీ ఆయన ఊహించుకొని కావాలని చెప్పి మా పైన బురద జల్లాలని చేసేటటువంటి ప్రయత్నాలు అది జరగని పని. ఆయన కొత్తగా నిన్న మీటింగ్ లో చెప్పింది ఏంటంటే గడప గడపకి వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్ళండి, మీకు కిటికీ చెబుతున్నా, నేను మీకు కిటికీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు అవ్వాల్సిన వాళ్ళందరూ, ఎమ్మెల్యే కాదాల్సిన వాళ్ళందరూ తిరగండి అని వాళ్ళ క్యాండిడేట్లందరికీ ఒక పోటీ పెట్టాడు ఆయన. మంచిదేగా, జనాల్లో ఉంటారు, నాయకులు అవ్వాల్సిన జనాల్లో ఉంటారు. మంచిదేగా, మీరు ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోండి, సీట్ కావాలంటే అన్నారు ఆయన.
అది కాదు ఋషి గారు, అక్కడ జరిగింది ఏంటంటే జనాభాలో ఉండటం మంచిదే, ఎవరో చెప్తే వెళ్ళటం కాదు. నాయకుడు అనేవాడు సహజ సిద్ధమైన లక్షణం ప్రజల్లో ఉంటాం. రైట్. ఎమ్మెల్యే పదవి కోసం ఆ 4 రోజులు వెళ్ళి ఏదో హడావుడి చేసేసి తాయిలాలు చేసి బలపాలు పేపర్లు కాదు. అది టెంపరీ. అది నాయకులు అనేవాడు బై బర్త్ ప్రజల్లోంచి రావాలి, అంతేగాని మనం ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకుని ఆ 4 రోజులు మాట్లాడదాం. ఇంకా అనేక 4-5 అంశాలు ఉన్నాయి కామెంట్ చేసిన కూడా మాట్లాడదాం. ధర్మశ్రీ గారు, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సరే విమర్శలు రాజకీయంగా ఉంటాయి, బట్ కొన్ని అంశాల మీద మీరు పాస్ మార్కులు ఇవ్వలేకపోయారా? కనీసం 10-20 కూడా ఇవ్వలేకపోయారు, 0 మార్కులు అని చెప్పారు మీ అధినేత. నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విస్తృత సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసామండి. మరి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాష్ట్రంలోని టీడీపీ నాయకులకి అవి రుచించకపోవచ్చు. తీర్మానాలు చేసిన వాటిల్లో క్లియర్గా అన్ని కూడా ఏ విధంగా పార్టీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టాలి, ఈ రోజు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం వైఫల్యాలు ఏటేటి, ఆ వైఫల్యాల్ని ఎంతవరకు కూడా ప్రజల్లోకి మనం తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ బాధ్యత రాష్ట్ర ప్రజలు ఒక అధికారం ఒకటే బాధ్యత కాదండి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మాకు. ప్రతిపక్షం వాటి గురించి కన్నా మీరు ఆయన మీద ఎక్కువ పర్సనల్ కామెంట్స్ కాదు. ముందుగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెబుతూనే ఇక్కడ మనం నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఏ విధంగా పోషించాలి, పార్టీ దిశా నిర్దేశాలు ఏ విధంగా ఉండాలనేది ప్రతి విషయంలో మీ పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలి, ఎమ్మెల్యేలు వెళ్ళిపోకుండా ఎట్లా, అది కూడా చర్చించాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఏ విధంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో వెళ్ళారో, ఇక్కడ ఒక న్యాయం, తెలంగాణలో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్ళిపోతే అక్కడ ఒక న్యాయం, మళ్ళీ అదే వెర్షన్ వాళ్ళు ఏ విధంగా అక్కడ ఏపీలో వినిపించే ప్రజలను ఏంటంటే కొంచెం తప్పుతో పట్టించే కార్యక్రమం ద్వారా ఏ విధంగా ఇలా పశువులు కొన్నటువంటి పరిస్థితిని మరో రకంగా అక్కడ వక్రీకరించి చెప్పడం. ఇంతవరకు చంద్రబాబు నాయుడుకి 2 కళ్ళు సిద్ధాంతం అనుకున్నాం, కానీ 2 నాలుగుల సిద్ధాంతం, 2 తలల సిద్ధాంతం అనే దీంతో ముందుకు వెళ్తున్నారు. దాని గురించి కూడా సంభాషణ జరిగింది, చర్చ జరిగింది. ప్రతిదీ కూడా ప్రత్యేక హోదా గురించి చర్చ జరిగింది. అంటే నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించలేదని సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు, అందుకు చెబుతున్నారు. నెంబర్ 1. అలాగే రుణమాఫీ విషయంలో కూడా చర్చ జరిగింది. రుణమాఫీ విషయంలో రుణమాఫీ అసలు 50,000 లోపు 40,000 లోపు జరగలేదని మేము చెప్పలే. ఆ రోజు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు. వ్యవసాయ రుణాల నుంచి కాలక్రమేణా డైలాగ్ మార్చి పంట రుణాలు అన్నారు. పంట రుణాల నుంచి అలా కాదు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టి 1,50,000 అని చెప్పారు. 1,50,000 కూడా 4 విడతలు అని చెప్పారు. చెప్పినటువంటి విషయాన్ని ఒక కుటుంబానికి 1,50,000 లోపు 50,000కి ₹1 అయినా సరే మాఫీ చేయమని చెప్పారు. చెప్పడం వల్ల ఏ విధంగా వచ్చింది, రైతుగా ఆ రోజు డిసెంబర్ 31 లోపున కానీ 2014 లోపు ఎవరైతే రుణాలు ఉన్నాయో, రుణాలు నిజంగా వడ్డీ అయినా సరే కట్టుకోగలిగితే వడ్డీ కూడా కట్టలేదు, అసలు కింద క్లియర్ అయిపోయే అవకాశం ఉండేది. మీరు కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన మీ డబ్బు మీకు ఇలా ఇచ్చేస్తాం, క్లియర్ చేసేస్తాం. కొత్త రుణాలు రైతులు నవ్వుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు చెప్తున్నారు కదా. అంటే టీడీపీ వాళ్ళు అలాగా వాళ్ళ నవ్వుల్ని అలా నవ్వుతున్నారంటే వంగివైన నవ్వులు చాలా నవ్వులు ఉంటాయి. ఆ నవ్వు వంగివైన నవ్వా వీళ్ళ ప్రశంసించడం గమనించాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ చెప్పినట్టు మాట ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు మీద పూర్తి విశ్వాసం, ఎందుకంటే అనుభవం ఉంది, బాగా విజ్ఞత, బాగా చాకచక్యం, చాణక్యుడు, అంచేత చేయగలడని ధీమాతో ఆ రోజు ఉన్నారు. ఈ రోజు ప్రజలు కోమాలోకి వెళ్ళిపోయారు. రైతులు ఎట్లా ఏమిటి మేము అధికారంలోకి వచ్చినా మీ డబ్బులు క్లియర్ చేశారు. ఆయన మాట్లాడేటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చిన్న కాబట్టి ఆయన నువ్వు అన్న పర్వాలేదు, బానే అనిపిస్తుంది. నేను ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు కూడా నువ్వు కావాలనే అంటారు. చంద్రబాబు నాయుడు గారు అనే సంబోధించడం జరిగిందండి. సవాల్ ఇచ్చినప్పుడంతా నువ్వు అంటే రాయలసీమ ప్రజలు బుద్ధి చెప్తారు, డబ్బులు ఉన్నాయి, నువ్వు ఎమ్మెల్యే అనుకుంటున్నావు, ఇట్లాగే అవును అది జరుగుతుంది. ఇప్పుడు స్లాంగ్ అలాంటిది. మా దగ్గర ఏమో పోతావా వస్తావా చేస్తావా అని మా దగ్గర మా ఉత్తరాంధ్ర స్లాంగ్ అది. అలాగేంటంటే రాయలసీమ స్లాంగ్ ని దాన్ని అలా వక్రీకరించి మాట్లాడడం కాదు. కానీ ఈ రోజు రుణాలు దీర్ఘకాలిక రుణాలు పక్కన పెట్టండి, ఇప్పుడు తిరిగి రుణ
రీషెడ్యూల్ చేసుకోవడానికి కూడా రుణాలు ఇవ్వలేదండి. బ్యాంకుల చుట్టూ అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు రైతులు. ఎట్టి పరిస్థితులు కూడా అంటున్నారే, ఇప్పుడు మేము 26,000 కోట్లు మాఫీ చేసాము, 3,500 కోట్లు మాఫీ చేస్తే వడ్డీ కింద 7,152 కోట్లు వడ్డీ కింద నెంబర్ 1 చెప్పమనండి. ఋషి గారు చెప్పండి. ఈ మరీ అన్యాయం. ధర్మశ్రీ గారు మళ్ళీ రైతులకి రుణాలు ఇవ్వడం లేదు దీనివల్ల అని చెప్పి అంటున్నారు. అలా రుణాలు ఇవ్వకపోతే అసలు రైతుల్లో అశాంతి ఇది అలజడి వచ్చేసేదండి. ఎంత అలరల్లరిగా ఉంటుంది. అది ఒట్టి మాట. రైతులకి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్స్ కి చెప్పడం జరిగిందండి. మేము వడ్డీతో సహా మేము కడుతున్నాము కనుక మీరు మరలా ఈ ఖరీఫ్ కి వాళ్ళకి రుణాలు ఇచ్చేయండి అని చెప్పి కిందటి రబీ నుంచి ఇప్పించటం మొదలైంది. అలా ఎక్కడన్నా ఇవ్వకపోతే చెప్పమన్నాను ధర్మశ్రీ గారిని. దానిపైన వెంటనే చర్యలు ప్రతిపక్షం పని చేయకుండా ప్రతిపక్షం తన పని తాను చేయకుండా నిబంధనల ప్రకారం వన్స్ ఒకడు అప్పు కింద ఉంటే ప్రభుత్వం భరోసా ఇచ్చిన మాత్రాన బ్యాంకులు ముందుకు రావండి. చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఇవ్వండి తిరిగి ఇవ్వండి మాది భరోసా అని అంటున్నా సరే అది రైతులకు నిరాశ తప్ప ఆ భరోసా పట్ల గ్యారెంటీ లేదు. నెంబర్ 1 ముందుకు రాలే. బ్యాక్ టు లైవ్ షో. మనతో ఫోన్ లైన్ లో ఏపీ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు గారు జాయిన్ అయ్యారు. నమస్కారం కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ప్రభుత్వం మీద పార్టీ అధినేత మీద ప్రభుత్వాధినేత చేస్తూ ముఖ్యంగా పాలసీకి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. రైతు రుణమాఫీలు కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ భృతి మీద ఒకసారి దాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? రైతు రుణమాఫీ ఇప్పటికే అపరాధ రుసుము కడుతున్నారు 14-18% అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇందాక కర్ణం ధర్మశ్రీ గారు మాట్లాడుతున్న ఈ కమెంట్స్ నేను ఇమీడియట్ గా ఫోన్ లైన్ లోకి వచ్చానండి. ఈ అవాస్తవాలు ఈ అబద్ధాలు చెప్పడం అనమాట రాజకీయ నాయకులకు కూడా తగదు అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే మొన్నటికి మొన్న 9వ తారీఖు నాడు ఎస్ఎల్బిసి మీటింగ్ అయింది. ఎస్ఎల్బిసి మీటింగ్ లో క్లియర్లీ 2014-15 సంవత్సరానికి కంపేర్ చేస్తే 2015-16 సంవత్సరానికి వ్యవసాయ రుణాల పంపిణీ 92% పెరిగింది. అంటే రైతులకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, బ్యాంకులు కూడా రైతులకి ఎంత ఇచ్చారు రుణాలు అనేది 92% పెరిగిందంటేనే అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ కేవలం రబీలో 130% డిస్బర్స్మెంట్ అయ్యింది. అండ్ ఎన్పిఎల్ తగ్గినాయి. అంటే డిఫాల్ట్స్ ఇవన్నీ కూడా బాగా గణనీయంగా తగ్గిపోయినాయి. ఇదివరకు 8% వెళ్ళినాయి కూడా ఇప్పుడు 5%. వైసీపీ చెప్పేది ఏంటంటే ఈయన అధికారంలోకి వచ్చేపాటికి రైతు రుణమాఫీలు ఎంత ఉన్నాయి? దాదాపు 80,000 కోట్ల చిల్లర ఉన్నాయి. వడ్డీలు 27,000 కోట్ల చిల్లర అయ్యాయి. ఇప్పుడు ఇచ్చింది అంత చెప్పండి. అది తప్పు ఫిగర్ అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కోట్ చేస్తున్న ఎస్ఎల్బిసి పుస్తకం తీసి చూస్తే కూడా 2013-14 ఎస్ఎల్బిసి బుక్ తీసి చూస్తే కూడా వ్యవసాయ రుణాల వరకు వస్తే గనక అంటే షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ లోన్స్ అని ఏదైతే అంటామో అవి కేవలం 47,000 కోట్లే. ఆ 47,000 కోట్లకి మీరు అనొచ్చు 24,000కి ఎట్లా కుదించారు ఏంటి అని చెప్పేసి. కుటుంబానికి 1,50,000 గరిష్టంగా అన్నమాట లిమిట్ పెట్టడం వల్ల అయింది. అయితే ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది, ప్రతి 100 రుణాల్లో 66% రుణాలు కేవలం 50,000 లోపే. అందుకని చెప్పేసి 50,000 లోపు వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వటం మూలన చాలా మంది రైతులు అంటే 66% రైతులకు అనమాట 10% వెసులుబాటు రావటం సాటిస్ఫాక్షన్ కూడా జరిగింది. అండ్ ఎక్కడైతే రుణాల మాఫీ 50,000 నుంచి 1,50,000 వస్తుందో అది 20% చొప్పున ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఇచ్చామో దానికి 10% వడ్డీ కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ధర్మశ్రీ గారు ఉన్నారు, ఆయన టీసీసీలో చేసిన ఆయనకు కూడా మాఫీ వచ్చిందా లేదా చెప్పమనండి. ఆయనకి మాఫీ వచ్చిందా లేదా ఫస్ట్ ఒక మాట చెప్పమనండి. నేను చెప్పేది ఒకే ఒక మాట అండి. ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నా, మిగిలిన అన్ని నేను చెప్పిన మీరు అబద్ధాలు అంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఏ ఒక్క సహకార ఎందుకంటే రైతులకి ఒకే ఒక్క ఆధారం మిగిలిన బ్యాంకుల కన్నా పిఎస్సిఎస్ లో ఒకటే ఆధారం అండి. మెయిన్ ఒక్క పిఎస్ఎస్ లోనైనా సరే తిరిగి రెండోసారి రుణాలు ఇచ్చింది ఒక్కటే. మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ఒక్కటి మాకు ఎవిడెన్స్ ఇప్పుడు చూపించండి. ఒక్క ఏ సొసైటీ అయినా సరే ఏ ఒక్క సొసైటీ అయినా సరే తిరిగి రుణాలు ఇచ్చారని చెప్పమన్నారు. మీరు అడుగుతున్నారు కదా పిఎస్సిఎస్ సొసైటీలో లోన్ డిస్బర్స్మెంట్ కానీ ఆల్ కన్సర్న్ డిసిసిబిల కింద
2015-16లో 9,800 కోట్ల పైసలకి అయిందో లేదో మీరు పుస్తకంలో చూసి మాట్లాడండి. అయి పుస్తకం కాదు, ఒక పిఎస్ఎస్ పోను ఉదాహరణ మా దగ్గర 28 సొసైటీలు ఉన్నాయి సార్ చోడవరం కాన్స్టిట్యున్సీలో. పోను మా దగ్గర ఏదో ఇక్కడ నుంచి నేను మీకు లైవ్ వినిపిస్తా, మీకు లౌడ్ స్పీకర్ లో వినిపిస్తా. ఒకే ఒక సొసైటీలో తిరిగి రుణాలు ఇచ్చారండి. మీకు నచ్చిన సొసైటీ మీరు అందులో పేరు చెప్పొచ్చు. అక్కడ కేజాపురమా, వేరే విలేకరామా, రావికంతమా, చోడవరం ఏ సొసైటీ అయినా సరే మాటనండి. మీకు రుణమాఫీ వచ్చిందా లేదా మీరు చెప్పండి, నాకు ఒక్క మాట అనండి. ఎవరికి? మాకు రుణమాఫీ రాలేదండి. రాలేదు. పేపర్ తీసి చూపించినా మీకు? చూపించండి, రెడీ టు డిస్కషన్ అండి. చూపించండి, మాకు రుణమాఫీ వచ్చినట్టుగా మీరు చూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు 50,000 రూపాయలు మీరు అన్నారు, 50,000 రుణమాఫీ అని. 50,000 రుణమాఫీ వడ్డీతో 50,000 లోపు ఉన్నటువంటి మాఫీ జరిగాయి. అవి వడ్డీకే సరిపోలేదు. ఇంకో వడ్డీకి సరిపోలేదు. ఇట్లా మాటలు చెప్పదు. మీరు మీకు వచ్చిందా లేదా చెప్పండి. అయ్యా అబద్ధాలు డొంక తిరుగుడు అబద్ధాలు ఎందుకు చెప్తారు మీరు? అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కుటుంబరారు మళ్ళీ మీరే అంటున్నారు మీరు వడ్డీకి సరిపోయింది అవసరం లేదు. 2008లో DCCBలో ఉండగా లోన్ తీసుకుని కూడా 2014 వరకు కట్టకుండా రుణమాఫీ పొంది ఇట్లా వడ్డీకి సరిపోయింది, దీనికి సరిపోయింది అని చెప్పేసి దొంగ తిరుగుడు కళ్ళు చెప్తారండి మీరు. వాస్తవాలు మాట్లాడండి. 25,000 తీసుకుంటే దాని వడ్డీగానే ఉంటే 30,000 40,000 ఉంటే అది రుణమాఫీ అయింది తప్ప మీకు 50,000 మాఫీ అవ్వలేదు. 50,000 రుణం మాఫీ అవ్వలేదు సార్. 50,000 అనేది మాఫీ అవ్వలేదు. 50,000 వడ్డీతో అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? తప్ప మీరు 50,000 రుణం తీసుకునే అవ్వలేదు. అయ్యిందా లేదా? వెసులుబాటు ఎంతో కొంత అయ్యిందా లేదా? ఎందుకు అబద్ధాలు చెప్తారు? 50,000 రుణమాఫీ అయింది. ఒక చిన్న విషయం, రుణాల గురించి ముందు మాట్లాడిన తర్వాత మొత్తం మన రాష్ట్రంలో కమతాల సంఖ్యలో 93% 2.5 acres లోపు. 2.5 acres లోపు ఉంటే వాళ్ళకి వచ్చే రుణం ఎంత? 50,000 లోపే వస్తుంది గ్యారంటీగా. 2.5 acres అంటే అంత మించి రాదు రుణం. ఆ 50,000 లోపు రుణాలన్నీ కూడా తీర్చడం జరిగింది. జరిగాక వాళ్ళ ఇంకా వడ్డీకి కొంతమంది వేయలేదంటే ఇవన్నీ కూడా అసంబద్ధంగా మాట్లాడతారు. అంటే వాస్తవాలు లేకుండా, వాస్తవాలతో సంబంధం లేకుండా, కాదు సార్, వాస్తవాలతో సంబంధం లేకుండా 50,000 రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే దానికి వడ్డీతో అయితే 70,000 80,000 అవుతుంది. అది మాఫీ అవ్వలేదు. 20,000 తీసుకున్నారు అనుకోండి, 20,000కి వడ్డీ వచ్చింది అనుకోండి, 10,000 12,000 అది మాఫీ. 50,000 రుణం అనేది లేదు. ఇది తప్పుగా మాట్లాడుతున్నారు. 50,000 రుణం కాదు. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లు పూర్తయింది. వైఎస్ఆర్సీపీ దాదాపు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో పెట్టారు. జగన్ ఇంతవరకు చెప్పేవాళ్ళు, ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు, ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని. ప్రతిపక్షం గొంతు నొక్కుతుంది. ప్రతిపక్షం మనకు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ఒకటే ప్రతిపక్షం. ప్రతిపక్షం గొంతు నొక్కింది ఎవరో? జగనే ప్రతిపక్షం గొంతు నొక్కింది. అసెంబ్లీలో 60 మంది మెంబర్లు ఉంటే ఎవరిని మాట్లాడించేవాళ్ళు కాదు. దాంట్లో చాలా మంది సమర్థులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, ఎవరిని మాట్లాడించేవాళ్ళు కాదు. అవిశ్వాస తీర్మానం పెట్టిన వ్యక్తులు కూడా మాట్లాడినవాళ్ళ, మొత్తం తనే మాట్లాడాడు. అలాగే బయట కూడా వాళ్ళ వాయిస్ గొంతు వినిపించేది కాదు. ఎక్కడ వాళ్ళు ఎక్కడా కూడా స్పష్టంగా మాట్లాడతాక కానీ తమ అభిప్రాయాలు తెలియజేయడానికి కానీ ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉండేది కాదు. 5 ఏళ్ల తర్వాత ఒక పార్టీ వేదిక ఏర్పాటు చేసి అందరికి మాట్లాడే అవకాశం, తమ గొంతు విప్పే అవకాశం మొట్టమొదటిసారిగా ఆయన కల్పించారు 5 ఏళ్ల తర్వాత. ఆ విషయం తెలిస్తే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది వెళ్ళిపోయారు అవతల పార్టీలోకి. ఈయన మన గొంతు నొక్కేస్తున్నాడు, ఇప్పుడు కన్నా వాళ్ళ గొంతు నొక్కోకుండా వాళ్ళ అభిప్రాయాలు విన్నందుకు ఆయన అభినందించాలి. మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేలు కానీ మిగతా నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. కానీ నిన్న చాలా నిరాశ కలిగింది. ఒక పెద్ద సమావేశం పెట్టాక వాళ్ళు మన ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏం చేద్దాం, వాళ్ళు ఎలా ఉండాలి, లేక హెల్త్ సెక్టర్లో ఏం చేయాలి, అగ్రికల్చర్లో ఏం చేయాలి, ఇదేమి లేకుండా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పోయింది వీళ్ళకి. ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తారు. నారాయణకి ఎక్స్టెన్షన్ లాగా ఉన్నాడు ఈయన. నారాయణ విమర్శిస్తాడు, సిపిఐ నారాయణ, ఈయన విమర్శిస్తాడు. ఆయనకి ఎక్స్టెన్షన్ లాగా ఉన్నాడు తప్ప అసలు ఇంకొక రంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఏమి తప్ప రాజకీయంగా కాదు. రాజకీయంగా లబ్ధి చేయకూడదు. వాళ్ళ మీరు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి, ఇంకోటి పెట్టండి, ఈ స్కూల్స్ మూసేయండి, 20 మంది 10 మంది ఉన్నాయి. ఏమన్నా నిర్మాణాత్మకమైన సలహాలు ఒకటంటే ఒకళ్ళు చెబుతారేమో, జన జీవితానికి సంబంధించిన సలహాలు ఎవరైనా చెబుతారేమో, ఎవరైనా జన జీవితానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడతారేమో చూస్తే నిన్న నాకు నిరాశ ఎదురైంది. అసలు ఎవరు మాట్లాడిన పాపాన్ని పోలా.
చంద్రబాబుని తిడదామా, ఇంకోళ్ళు తిడదామా, ప్రభుత్వాన్ని తిడదామా, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని దూరపడదామా అనే భావనే తప్ప జనానికి ఉపయోగపడాలి. మనం ఈక్వేషన్ ఇస్ విత్ ది పీపుల్ అన్న భావనే అక్కడ ఎక్కడ కలగల. మనం ఈక్వేషన్ అధికార పార్టీని కనుక దెబ్బతీస్తే మన అధికారంలోకి రావచ్చు అన్న తాపత్రయం తప్ప ఇంకో తాపత్రయమే లేదు. ప్రజల జీవితాలు మెరుగుపరచడం అంటే ఎలా, ప్రజలకి ఎలా మేలు చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, నేను జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు, ప్రజలు 2 ఏళ్లు అయిపోయిన తర్వాత చూసి ఇంకా వద్దనుకుంటున్నారు, చంద్రబాబు పాలన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, రాజన్న రాజ్యం కట్టబెట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అని. అట్లా ఏమన్నా అనుకుంటున్నారా ప్రజలు క్షేత్రస్థాయిలో? అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి లేచిన కాడి నుంచి నువ్వు దిగు నేనెక్కుతా, నువ్వు దిగు నేనెక్కుతా అని ఆ కుర్చీ మీద యావ తప్పితే, అరే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాయి. 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే అప్పుడు దాకా కూడా ఆయన వేచి చూడలేకపోతే ఎలాగండి? ఆ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడానికి కూడా ఆయనకి ఆ సహనం ఉండట్లేదు. అది అసలు ప్రజలు మాది టైం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలకే ప్రజలు దింపేసి జగన్మోహన్ రెడ్డికి ఎక్కించేద్దామని ప్రతిసారి ఆయన ఏం చెప్తున్నారంటే అండి, ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధ హామీలు ఇచ్చారు, నెరవేర్చరు, మోసం చేస్తున్నారు, మోసపూరిత పాలన ఎంతో కాలం ఉండదు, లేకపోతే తర్వాత ప్రజలు డబ్బులు తీసుకుని ఆదరిస్తారనుకుంటున్నారేమో, ఎమ్మెల్యేలు డబ్బులు పెట్టుకున్నా, ఇట్లా ఇదే డబ్బులు ప్రస్తావన, మోసాలు చేస్తున్నారనే ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మోసం చేసింది వాళ్ళ తండ్రి, డబ్బు అడ్డగోలుగా 1,00,000 కోట్లు అవినీతి అక్రమాలతో 6 సంవత్సరాల కాలంలో దోసేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సార్ నేను చేశాను కాబట్టి అందరూ చేస్తారని ఆయన భ్రమపడటం, తర్వాత నాకు చెడ్డ పేరు వచ్చింది వీళ్ళకెందుకు రాదు, నాకు వచ్చినట్టుగా ఈ అవినీతి అక్రమాల మచ్చలు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద ఎందుకు పడట్లేదు? శంషేరుగా వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆస్తుల్ని ఎలా ప్రకటిస్తున్నారు? నాలాగా దాచుకుని ఉంచుకోవచ్చు కదా, బెంగళూరులోనో చెన్నైలోనో ప్యాలెస్లు కట్టి అక్కడ భూగర్భ గృహంలో దాచేసి ఉంచొచ్చు కదా అనే ఒక ఆవేదన ఆయనలో ఉంది. చూసినట్టే చెప్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు. బెంగళూరు ప్యాలెస్ లో 31 ఎకరాల్లో కట్టినటువంటి ఆ పెద్ద ప్యాలెస్ లో ఆ భూగర్భంలో ఎదిగితే దొరుకుతాయండి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ కానించి డబ్బు కానించి అన్ని 1,00,000 కోట్లు అక్కడ దాచించారు. సరే ఆ ఆవేదన ఆ తపనతోనే ఆయన ఇటువంటివన్నీ మాట్లాడడం జరుగుతోంది. అందులో ఆ ఆవేదనలోంచి ఆయన గాడి తప్పుతున్నారు. గాడి తప్పేసి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించటం, నిన్న కూడా మళ్ళీ ఆయన చెప్పులు చీపుళ్ళు అంటున్నారు. రెండోది ప్రజల సమస్యలు, రెండోది ఏంటంటే ప్రజల సమస్యలు, ప్రజల వాణి. ఇప్పుడు ధర్మశ్రీ గారు కానీ ఇంకోళ్ళు కానీ నిజంగా రైతులకు రుణమాఫీ జరగలేదు, ఎస్ ఈ రైతుకి రుణమాఫీ జరగలేదు అని సీఎం గారి దగ్గరకు, లేకపోతే ఇప్పుడు మా కుటుంబరారు చెప్పారు, కుటుంబరారు దగ్గరకు తీసుకురండి. అది ప్రతిపక్షం అంటే మీరు చేయాల్సిన పని అది. అది చేయకుండా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం, పెన్షన్ రాననేటువంటి వాళ్ళందరినీ కూడా ఏమో తీసుకెళ్ళి ఏం చేస్తామంటే అక్కడ కిరికిరి కమిటీలు ఉన్నాయండి, జన్మభూమి కమిటీలు ఎప్పుడు లేదే, మేమేం చేస్తాం వీళ్ళు అర్హులే అని ఎండి వాళ్ళు పెట్టినట్టు. అంటే చెప్తున్నారు కిరికిరి కమిటీలని, జన్మభూమి కమిటీలని, కిరికిరి కమిటీలేనండి. ప్రభుత్వ అధికారులు అట్లా చెప్తున్నారా? ప్రభుత్వ అధికారులు సర్టిఫై చేసి, ఎండిఓలు సర్టిఫై చేసి వీళ్ళు అర్హులు, వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, లేదు వీళ్ళు అర్హులు వీళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళు అర్హులు వీళ్ళ జాబ్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళు అర్హులు ఎన్టీఆర్ వైద్య కార్డులు ఇవ్వాలి అని ఒక పక్క విత్ సిగ్నేచర్ తో పెట్టినా అక్కడ జన్మభూమి కమిటీ సంతకం లేదు. ఒక్క మాట చెప్పాలి. పూర్వం 1 సంవత్సరం క్రితం సాక్షిలో ప్రచురించారు, వాళ్ళు అర్హులైనా కానీ వాళ్ళ రుణమాఫీ జరగలేదని. వెంటనే కుటుంబరావు గారిని కాంటాక్ట్ చేస్తే అన్ని అబద్ధాలని తేల్చారు. ఎన్ని అబద్ధాలని వాళ్ళకి మళ్ళీ వేస్తే వాళ్ళు ప్రచురించాల. కానీ వాళ్ళు సాక్షిలో వేసుకోవచ్చు, సాక్షిలో చెప్పాలంటే ఎక్కడ ఎక్కడ చూసాం మనం, సాక్షిలో వీళ్ళు అర్హులు, వీళ్ళ రుణమాఫీ గారు. తర్వాత ధర్మశ్రీ గారు, అవినీతి సంగతి ఏంటి? మొన్న మీరు పుస్తకం వేశారు. ఒక నిమిషం అండి, అవినీతి చక్రవర్తితో ఆ పేరుతో వేసి అప్పుడు 1,34,000 కోట్లని మళ్ళీ 1,45,000 కోట్లకు పెంచేశారు. అంటే అంత బడ్జెటే లేదు, రాష్ట్ర బడ్జెటే అంత లేదు. నేను మంచి చెప్పారు.
వ్యవస్థ. సొమ్ము ఎక్కడిది ఇంతవరకు ఆర్థిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తాలూకు ఆర్థిక స్థితి బాగోలేదు, కాదు కాదు. నా పాయింట్ ఏంటంటే ఒక నిమిషం, 2 నెలల క్రితం దాదాపు 40 రోజుల క్రితం మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు వేసిన లెక్క 1,30,000 కోట్ల చిల్లర ఉంది. అవునండి. అంటే మీరు డే టు డే మానిటర్ చేస్తూ 1,40,000 కోట్లు పెరిగిందని చెప్తున్నారు. లోకేష్ సూట్ కేసు అనే 2 టర్న్స్ అక్కడ కంటిన్యూ నడుస్తున్నాయి. ఎక్కడ విజయవాడ రాజధాని సో ఈ 1,45,000 కోట్లకి మీకు అవినీతి జరిగిందని ప్రతి రూపాయికి మీరు చూపించగలరా? ఆధారం చూపించగలరా? ఆధారాలు చూపిస్తారేంటి? ఎక్కడ జరిగిన అంటే ఏదో అర్థం కాదు. ఇక్కడ మీకు ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలకు ఉండడానికి 30 కోట్లు ఎలా వచ్చాయి? అవినీతి సొమ్ము కాకుండా పోనీ ఏదైనా హెరిటేజ్ నుంచి కానీ ఇచ్చారా? లేకపోతే ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చాయి? ఓట్లు నోట్ల వ్యవహారం ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి? అడిగారు చెప్పారు. ఋషి గారు చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే 30 కోట్లు 20 కోట్లు ఇచ్చారంటే మరి మీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆపరేషన్ ఆకర్షు పెట్టినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చాడు చెప్పమనండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని కోట్లు ఇచ్చారని నిన్న జ్యోతులు నెహ్రూ అడిగారు. మీరు మంచి ప్రశ్న వేశారు ఋషి గారు. ధర్మశ్రీ గారు విననా? ధర్మశ్రీ గారు వినండి ప్లీజ్. లేదండి, మీరు చెప్పింది విన్నాను, నేను చెప్పింది వినాలి. మీరు చెప్పింది సక్రమంగా వినాలి. రెండోది ఋషి గారు మంచి ప్రశ్న వేశారు. మొన్నటిదాకా 1,30,000 కోట్లని, ఇప్పుడేంటి హఠాత్తుగా 1,46,000 కోట్లని, 46,000 కోట్లని 15,000 కోట్లు పెంచేశారని. వీళ్ళకి అవన్నీ కాకి లెక్కలు, అది ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళకి 100,000 కోట్లు అంటే అసలు ₹1,00,00,000 అంటే లెక్కే లేదండి, రూపాయి కింద లెక్క. ఎందుకంటే 1,00,000 కోట్లు సునాయాసంగా 6 సంవత్సరాల్లో సంపాదించేసి అవినీతి అక్రమాల ద్వారా దోశారు కదా అన్న. ధర్మశ్రీ గారు మాకు 1,000 రూపాయలన్నా, 1,00,000 రూపాయలన్నా, ₹1,00,00,000 అంటే చాలా ఎక్కువే, డబ్బులు చాలా విలువైనవి. మీరు కూడా 1,00,000 కోట్లు మీ నాయకుడికి లెక్క కూడా చెప్పలేదు కదా. లెట్ మీ కంప్లీట్. కాదు ఋషి గారు ప్లీజ్. 1,00,000 కోట్లు అంటే చాలా విలువైన, అట్లా ఊరిని అడ్డగోలుగా ఎక్కడ దొరకవు, మీకు దొరికినట్టు ఎవరికి ఒకటి. రెండోది, ఇప్పటిదాకా రుణమాఫీ గురించి ధర్మశ్రీ గారు నొక్కి వక్కానించారు. ఇప్పుడే వాళ్ళ నియోజకవర్గం నుంచి మా పార్టీ నాయకులు ఫోన్ చేశారు. ధర్మశ్రీ గారు 2009లో 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. 2015 వరకు కూడా కట్టలేదు. అది ఆయన బ్యాంక్ డైరెక్టర్ గా కూడా చేశారు. వారి మదర్ కూడా 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు, 3 ఎకరాల మీద అనుకుంటా. అది రద్దయింది. చెప్పమనండి, అది రద్దయిందా లేదా? వాళ్ళ ధర్మశ్రీ గారి తల్లి రద్దయిందా లేదా చెప్పన్నా? మీ మదర్ కి చూసారా? వైఎస్ఆర్ పార్టీ కానీ అది రుణమాఫీ అయిపోయింది 3 లక్షలు అంటే మీరే అంటున్నారు అవ్వలేదని. 3 లక్షలు కుటుంబానికి 1,50,000 అన్నారు, 3 లక్షలు నాకే. ఒక చిన్న విషయం అండి, 1,45,000 ఉండండి. 1,45,000 కోట్లని అతను రాసిన మొత్తం వివరాలను చూశాను నేను. దిస్ ఇస్ ద రేషనల్ బిహైండ్ ఇట్. వెనకాల ఒక రేషనల్ ఉంది. దాంట్లో ఇంత సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మీరు సంపాదించి, నేనైతే అంత సంపాదించేవాడిని 1,45,000 కోట్లు అవకాశం ఉందని. నా ఫైబర్ గ్రిడ్ లో అసలు 336 కోట్లు దాని బడ్జెట్, టోటల్ బడ్జెట్. దాంట్లో 14,000 కోట్లు మింగేసారు, 1,400 కోట్లు. అదే నేనుంటే 1,400 కోట్లు దాంట్లో కొట్టేవాడిని, దీంట్లో ఇంత కొట్టేవాడిని, దాంట్లో ఇంత కొట్టేవాడిని. దాంట్లో అవకాశం ఉందని తప్ప రాజకీయ మాట్లాడాలి కానీ మీరు టీడీపీ వత్తాసు పలకడం. ఒక చిన్న విషయం, పెద్దలు విజ్ఞులు గౌరవైన మీరు ఒకే వన్ సైడ్. మీరు ఎందుకంటే జగన్ దెబ్బతాడనేది మీకు తెలుసా? చెప్పండి. నేను సెక్రటరీలోకి ఎంటర్ అవ్వకుండా 73,000 కోట్లు మింగి అక్రమంగా సంపాదించాడు. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి పుట్టినరోజు వాళ్ళ వారికి ఎన్టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు నారాయణ గారు. ఇది వాళ్ళ లైవ్ షో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.